శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనము. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలేనో అది నీకు తెలియబడుచునని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అడుగుతూ ఉన్నాడు, నేనేమి చేయాలి అని. ఎంత లోతైనటువంటి ప్రార్థన కదా ఇది. ఇంతవరకు నా స్వయం చిత్త ప్రకారంగా చేసింది చాలు, ఇక నా చిత్తం వద్దు నాయనా, నీ చేతులను పట్టుకుని ఉన్నాను, నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను వాడుకో అని అడుగుతున్నాడు. నా ప్రియ సహోదర సహోదరులారా, జీవితముల గురించి దేవునికి ఖచ్చితమైన ఉద్దేశము, చిత్తము ఉంది. మన గుణాతిశయములు, తలాంతులు, అక్కర్లు, పరిస్థితులు అన్నీ కూడా గమనించినటువంటి దేవుడు మన కోసం ఒక పథకమును సిద్ధపరిచి ఉన్నాడు. దానికై మనం సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే గనక ప్రభువు తన చిత్తమును మనలో నెరవేరుస్తాడు. అవును, దమస్కు దగ్గర అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు సందర్శించినప్పుడు వెంటనే అడిగినటువంటి ప్రశ్న ఇదే, ప్రభువా నేనేం చేయకూర్చున్నావు అని. అవును, అతడు తాను ఎరుగకయే తన చిత్తమును వదిలేసి దైవ చిత్తమును అంగీకరించడానికి సిద్ధపడ్డాడు. అందుకు ప్రభువారు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో అది నీకు తెలియపరుస్తుందని చెప్పాడు. ఆ ప్రకారంగా అతడు లేచి అననీయ దగ్గర ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాడు. అననీయ స్థలము చిత్తము తెలియకుండానే పౌలు గారు అక్కడికి వెళ్ళినట్లుగా మనకు తెలుసు. నా ప్రియమైనటువంటి వారులారా, ప్రభువా నేనేమి చేయగోరుచున్నాను అని ఎప్పుడు నీ మనసులో ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక చొప్పున దైవ చిత్తమును నీకు తెలియపరుస్తాడు. అప్పుడు నీ ఉద్దేశములు కాకుండా దైవ ఉద్దేశములో నీలోను, నీ ఆత్మీయ జీవితంలోనూ దేవుడు బలపరిచి ఉన్నతమైన స్థానంలో నిన్ను, నీ కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు. అట్లాంటి కృప కోసమే ప్రార్థించి తప్పక పౌలుకు బయలుపరిచినటువంటి గొప్ప సిద్ధాంతమును నీ జీవితంలో కూడా బయలుపరచునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మేము ఈ లోకంలో ఉన్నంతకాలము మా చిత్తం కాదు కానీ మీ చిత్తం నెరవేర్చుకు కావలసినటువంటి సంపూర్ణమైన జ్ఞానయుక్తమైన మనస్సు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించి కాపాడి రక్షిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.